హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మామూలుగా మనము ఏదైనా టూ వీలర్‌లో గానీ, కార్‌లో గానీ లేదనుకోండి ఏదైనా వెహికల్స్‌లో వెళ్తున్నప్పుడు మనం చూస్తుంటే కార్ వెనకాల కుక్కలు అరుస్తూ రావడం గానీ, తర్వాతొచ్చేసి మన దగ్గరికి టకటక అని వచ్చి వాసన చూడడం గానీ ఇది జరుగుతుంది. ఎందుకు ఇలాగ జరుగుతుంది? ఇప్పుడు మనం టౌన్‌లో చూస్తుంటే నైట్ టైమ్‌లో ఏదైనా ఒక క్యాబ్ ఏదైనా వెళ్తుందంటే షూర్‌గా దాని పక్కనైతే కుక్కలు రావడం జరుగుతుంది. అది కూడా ఒక కుక్క కాదు, మల్టిపుల్ కుక్కలొచ్చేసి అరవడం జరుగుతుంది. ఇది ఎందుకు అని చూస్తే మనము బండి గానీ, కార్ గానీ నిలబెట్టినప్పుడు ఈ కుక్కలు ఏమైతదంటే అక్కడ కొద్దిగా వెచ్చదనం ఉంటది. ఆ వెచ్చదనం వల్ల ఈ కుక్కలొచ్చేసి నిలబడుకుంటాయి. అది నిలబడుకున్నప్పుడు దానికి అది పాస్ పోస్తదనమాట. ఈ వీల్స్ పైన గానీ దీని మీద. ఎప్పుడైతే వీల్స్ పైన పాస్ పోస్తదో మనం వేరే ఏరియాకు పోయినప్పుడు అదే ఏరియాలో అయితే ఆ కుక్కలైతే ఓకే. అవి అండర్‌స్టాండ్ జేసుకోగలుగుతాయి. ఆ ఏరియాలో ఉన్న కుక్కలకి ఆ వాసన తెలుసు. అదే మనం వేరే ఏరియాకు పోతే ఆ కుక్కలు ఏమని ఫీల్ అవుతాయంటే కొత్త కుక్కలొచ్చాయి అని ఫీల్ అయ్యేసి ఆ కార్‌లో వేరే కొత్త కుక్కుంది. ఆ బండిలో వేరే టూ వీలర్ అయితే బండిలో వేరే కుక్క ఉంది. ఆ బండి కాదొచ్చింది అది ఒక కుక్క అని ఫీల్ అవుతది. అది ఫీల్ అయ్యి ఏం చేస్తుందంటే అది మొరగడం మొదలుపెడతది. కొత్తదేదో వచ్చింది తన ప్యాచ్‌లోకి, తన ఏరియాలోకి అనేసి. సో, బెటరు మనం ఎక్కడైనా బయటికెళ్తుంటే మనకి ఒకవేళ మనం అట్లాంటి మనకి ఫ్రీక్వెంట్‌గా అలాగ జరుగుతుందంటే టూ వీలర్ అయితే స్పెషల్లీ ఒక వాటర్ ప్యాకెట్ తీసుకొని ఆ వీల్స్ పైన జస్ట్ ఊరికే అట్లా మనము స్ప్రే చేశామంటే వాటర్ అనేది ఆ స్మెల్ అనేది రాదు కాబట్టి అది రావడం జరగదు మన దగ్గరికి. ఇన్‌కేస్ అది మన దగ్గరికొచ్చి మనం కాళ్ళు ఇదిలిచ్చి పొరపాటున ఏమన్నా కరిస్తే అది పెద్ద మనకు ఇబ్బంది, దానికి ఇబ్బంది మనం ఏమన్నా చేస్తే. సో, మనం ఆ పని చేయడం బెటర్. అండ్ ఇంకొకటి ఎప్పుడైతే ఫోర్ వీలర్ ఉందో మీరు ఎక్కడైనా కార్ పార్క్ చేసి వెళ్ళే ముందు కార్ కింద ఒకసారి చూసి స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఉంటాయి అక్కడవి.